పాకిస్తాన్ యువతితో ఇండియన్ ఎంబసీ కుర్రాడు. కళ్యాణ్ మరియు నజ్రీన్ ప్రేమకథ, సరిహద్దులు లేని బంధం. ఇస్లామాబాద్ నగరం ఒకవైపు ఆధునికత, మరోవైపు సంప్రదాయాలను మేళవిస్తూ నిత్యం సందడిగా ఉంటుంది. ఈ నగర నడిబొడ్డున ఉన్న భారత రాయబార కార్యాలయం రెండు దేశాల మధ్య సంబంధాలకు ఒక వారధి. ఆ కార్యాలయంలో కళ్యాణ్ అనే యువ భారతీయ అధికారి తన విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నాడు. అతని రూపం, మాటతీరు, పనిలో నిబద్ధత అన్నీ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. భారతదేశంలోని ఒక చిన్న పట్టణం నుండి వచ్చిన కళ్యాణ్ తన వృత్తి పట్ల ఎంతో గౌరవం కలిగి ఉన్నాడు. ఒక సాధారణ మధ్యాహ్నం రాయబార కార్యాలయం ప్రాంగణంలోకి నజ్రీన్ అడుగుపెట్టింది. ఆమె వయసు 22 ఏళ్లు. పాకిస్తాన్లోని ఒక మారుమూల పల్లెటూరు నుండి వచ్చినప్పటికీ ఆమె కళ్లల్లో ఒక ఇంజనీర్ కావాలనే కల, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయి. ఇస్లామాబాద్లోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న నజ్రీన్ తన పాస్పోర్ట్ పునరుద్ధరణ కోసం వచ్చింది. ఆమె ముఖంలో అమాయకత్వం, కళ్లల్లో లోతైన భావాలు, నిండైన రూపంతో చూడగానే మనసును హత్తుకునే అందం ఆమె సొంతం. కౌంటర్ వద్ద తన వంతు కోసం వేచి చూస్తున్న నజ్రీన్ చూపులు అప్రయత్నంగా కళ్యాణ్పై పడ్డాయి. అతను తన పనిలో లీనమై ఉన్నాడు. అతని నుదుటిపై పడిన జుట్టు, అతని ముఖంలో కనిపించిన ప్రశాంతత అన్నీ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. భారతదేశంలోని ఒక చిన్న పట్టణం నుండి వచ్చిన కళ్యాణ్ తన వృత్తి పట్ల ఎంతో గౌరవం కలిగి ఉన్నాడు. కళ్యాణ్ తన పనిలోంచి తల పైకెత్తి చూసినప్పుడు నజ్రీన్ చూపులు తనపైనే ఉన్నాయని గమనించాడు. ఆమె కళ్లల్లో అమాయకత్వం, ఆమె ముఖంలోని సిగ్గు, ఆమె అందం అతన్ని వెంటనే ఆకర్షించాయి. ఆ క్షణం వారిద్దరి మధ్య ఒక మౌన భాష మొదలైంది. తొలిచూపులోనే వారి హృదయాలు ఒకరికొకరు దగ్గరయ్యాయి. నజ్రీన్ వంతు వచ్చినప్పుడు కళ్యాణ్ ఆమె పత్రాలను పరిశీలించాడు. వారి వేళ్లు తాకినప్పుడు ఒక విద్యుత్ ప్రవాహం వారి శరీరాల్లో ప్రవహించినట్లయింది. మాటలు తక్కువైనా వారి కళ్ళు ఎన్నో చెప్పాయి. చిరునవ్వులు, మౌన సంభాషణలు వారి మధ్య ఒక అదృశ్య బంధాన్ని ఏర్పరిచాయి. పని పూర్తయ్యాక నజ్రీన్ బయల్దేరింది. కాని ఆమె మనసు కళ్యాణ్ వద్దే ఉండిపోయింది. అతని జ్ఞాపకాలు ఆమెను వెంటాడాయి. కళ్యాణ్ కూడా ఆమె గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆమె కళ్లల్లో మెరుపు, ఆమె చిరునవ్వు అతని మనసులో నిలిచిపోయాయి. ఆ రోజు వారి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి, ఒక సరిహద్దులు లేని ప్రేమ కథకు నాంది పలికింది. నజ్రీన్ పాస్పోర్ట్ పనిమీద మళ్లీ రాయబార కార్యాలయానికి రావాల్సి వచ్చింది. ఈసారి ఆమెకు కళ్యాణ్ కౌంటర్లోనే కనిపించాడు. వారిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొదట అధికారిక విషయాలు, ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు. నజ్రీన్ తన పల్లెటూరి నేపథ్యం, ఇంజనీరింగ్ పట్ల తనకున్న ఆసక్తి, తన కలల గురించి వివరించింది. కళ్యాణ్ తన భారతదేశంలోని జీవితం, తన వృత్తి పట్ల తనకున్న అంకితభావం గురించి పంచుకున్నాడు. వారి సంభాషణలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. అవి వారి ఆత్మలను ఒకరికొకరు పరిచయం చేసుకున్నాయి. ప్రతి భేటీలోనూ వారి బంధం మరింత లోతుగా, మరింత బలంగా మారింది. కళ్యాణ్ మరియు నజ్రీన్ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. మొదట మెసేజ్లు, ఆ తర్వాత ఫోన్ కాల్స్. రాత్రిపూట గంటల తరబడి మాట్లాడుకునేవారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారి ప్రేమ మేల్కొనేది. ఒకరికొకరు తమ లోపలి ప్రపంచాన్ని, తమ భయాలను, తమ ఆశలను, తమ కలలను పరిచయం చేసుకున్నారు. నజ్రీన్ కళ్యాణ్ మర్యాద, అతని తెలివితేటలు, అతని దయగల స్వభావం, అతనిలో నిజాయితీని ఇష్టపడింది. కళ్యాణ్ నజ్రీన్ ధైర్యం, ఆమె ఆత్మవిశ్వాసం, ఆమె కలలను సాధించాలనే పట్టుదల, ఆమెలోని స్వచ్ఛతను మెచ్చుకున్నాడు. వారిద్దరూ ప్రేమలో పడ్డారని గ్రహించడానికి వారికి ఎక్కువ సమయం పట్టలేదు. కాని వారి ప్రేమకు సరిహద్దులు, మతాలు, దేశాల మధ్య ఉన్న అడ్డుగోడలు ఒక పెద్ద సవాలుగా, ఒక అగ్నిపరీక్షగా మారాయి. వారి ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు మొదట నజ్రీన్ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక భారతీయుడిని ప్రేమించడమా, అది మన శత్రుదేశం నుండి వచ్చినవాడిని? ఇది అసంభవం అని ఆమె తండ్రి కోపంతో ఊగిపోయాడు. పాకిస్తాన్లో భారతీయ అధికారులతో సంబంధాలు పెట్టుకోవడం ప్రమాదకరమని, అది వారి కుటుంబ గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని వారు భయపడ్డారు. నజ్రీన్ ఇంట్లో నిర్బంధించారు. కళ్యాణ్ను కలవడానికి అడ్డుకున్నారు. ఆమె ఫోన్ను లాక్కున్నారు. ఆమె స్వేచ్ఛను హరించారు. నజ్రీన్ వుడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. కళ్యాణ్కు కూడా తన స్నేహితులు, సహకర్మిలత నుండి తీవ్ర హెచ్చరికలు అందాయి. పాకిస్తానీ అమ్మాయిని ప్రేమించడం ప్రమాదకరం. ఇది నీ కెరీర్కు, నీ భద్రతకు, నీ జీవితానికి ముప్పును తిరిగిస్తుంది అని వారు సలహా ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఉధృతులు ఎక్కువగా ఉన్న సమయంలో వారి ప్రేమ ఒక రాజకీయ సమస్యగా మారే అవకాశం ఉందని, అది అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేయవచ్చని అందరూ భయపడ్డారు. నజ్రీన్ కళాశాలలో కూడా ఈ విషయం చర్చానీయాంశమైంది. కొందరు ఆమెను విమర్శించారు, దేశద్రోహిగా ముద్రవేశారు. మరికొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రేమకు సరిహద్దులు ఉండవు అని వాదించారు. కాని ఆమెపై నిఘా పెరిగింది. ఆమె ప్రతి కదలిక
కదలికను గమనించేవారు. కళ్యాణ్, నజ్రీన్ రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టారు. పార్క్లోని ఏకాంత ప్రదేశాల్లో, రాత్రిపూట కాఫీ షాపుల్లో, ఎవ్వరూ గుర్తుపట్టని వీధుల్లో వారు కలుసుకునేవారు. ప్రతి భేటీలోనూ వారి ప్రేమ మరింత బలంగా మారింది. కాని అడ్డంకులు కూడా పెరిగాయి. వారిపై ఒత్తిడి రెట్టింపయింది. నజ్రీన్ కుటుంబం ఆమెకు వేరే పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టింది. ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చెయ్యాలని చూశారు. నజ్రీన్ తీవ్రంగా పోరాడింది. ఆమె కన్నీరు పెట్టుకుంది, వేడుకుంది, ప్రతిఘటించింది. నేను కళ్యాణ్ను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోను, నా జీవితం అతనితోనే అని తెగ్గేసి చెప్పింది. ఇంట్లో ఆమెపై మానసిక, శారీరక ఒత్తిడి పెరిగింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. కళ్యాణ్ కూడా తన వంతు ప్రయత్నం చేశాడు. అతను నజ్రీన్ కుటుంబంతో మాట్లాడడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ వారు నిరాకరించారు. రాయబార కార్యాలయంలో అతని పదవీకాలం ముగిసే సమయం దగ్గర పడుతోంది. అతను భారతదేశానికి తిరిగి వెళ్లాలి. నజ్రీన్ను వదిలి వెళ్లటం అతనికి ఊహించలేనిది. వారిద్దరూ కలిసి ఉండడానికి ఒక మార్గం కనుగొనాలని, ఎంత కష్టమైనా సరే తమ ప్రేమను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు తమ సమస్యను కళ్యాణ్ సీనియర్ అధికారికి వివరించారు. మొదట ఆయన సంశయించినా వారి ప్రేమలోని నిజాయితీని, వారి కళ్లలోని దృఢ సంకల్పాన్ని అర్థం చేసుకున్నాడు. అతను వారికి సహాయం చేయడానికి అంగీకరించాడు. కాని ఇది చాలా సున్నితమైన, అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేసే విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా, రహస్యంగా వ్యవహరించాలని సూచించాడు. కళ్యాణ్ సీనియర్ అధికారి సహాయంతో వారు ఇరు దేశాల ప్రభుత్వాల నుండి అనుమతి పొందడానికి ప్రయత్నించాడు. ఇది అంత సులభం కాదు. ఎన్నో దరఖాస్తులు, ఎన్నో సమావేశాలు, ఎన్నో నిరాకరణలు ఎదురయ్యాయి. ప్రతి అడుగులోనూ అడ్డంకులు, నిరాశలు వారిని చుట్టుముట్టాయి. కాని కళ్యాణ్, నజ్రీన్ వారి ప్రేమను వదులుకోలేదు. వారు ఒకరికొకరు అండగా నిలబడ్డారు. ప్రతి అడ్డంకిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారి ప్రేమకున్న శక్తి అన్ని రాజకీయ, సామాజిక అడ్డుగోడల కంటే గొప్పది అని వారు నమ్మారు. నజ్రీన్ తన కుటుంబానికి వారి ప్రేమ గురించి వివరించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. ఆమె తల్లి తన కూతురు కళ్లల్లో కనిపించిన బాధను, ప్రేమను చూసి చలించిపోయింది. ఒక తల్లిగా తన కూతురు సంతోషం ఆమెకు ముఖ్యం. ఆమె నజ్రీన్ తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నించింది. నెమ్మదిగా నజ్రీన్ కుటుంబంలో మార్పు వచ్చింది. కళ్యాణ్ నిజాయితీ, నజ్రీన్ పట్టుదల, వారి ప్రేమలోని స్వచ్ఛత వారి మనస్సులను కదిలించాయి. వారు తమ కూతురి సంతోషం ముందు సామాజిక కట్టుబాట్లు, రాజకీయ సరిహద్దులు చిన్నవని గ్రహించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత, ఎన్నో నిరీక్షణల తర్వాత ఇరుదేశాల ప్రభుత్వాల నుండి వారికి అనుమతి లభించింది. ఇది ఒక అద్భుతం. సరిహద్దులు, మతాలు, రాజకీయాలు వారి ప్రేమ ముందు తలవంచాయి. కళ్యాణ్ మరియు నజ్రీన్ భారతదేశంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇస్లామాబాద్లోని భారత రాయబార కార్యాలయం నుండి కళ్యాణ్ పదవీకాలం ముగిసింది. నజ్రీన్ తన ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసుకుంది. తన కలలను సాకారం చేసుకుంది. వారు భారతదేశానికి బయలుదేరారు. వారి హృదయాల్లో కొత్త ఆశలు, కొత్త కలలు. ఢిల్లీలో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు దేశాల నుండి వచ్చిన అతిథులు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు వారిని ఆశీర్వదించారు. వారి ప్రేమ కథ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. సరిహద్దులు, మతాలు, దేశాలు ప్రేమకు అడ్డుకావని, నిజమైన ప్రేమ ఏదైనా సాధించగలదని వారి కథ నిరూపించింది. కళ్యాణ్ మరియు నజ్రీన్ సంతోషంగా జీవించారు. వారి ప్రేమ కథ తరతరాలకు గుర్తుండిపోయేలా, సరిహద్దులు లేని బంధానికి ప్రతీకగా నిలిచింది.